హాయ్ ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అండి. రీసెంట్గా ఇన్ఫోసిస్ కంపెనీలో 20,000 వేకెన్సీకి సంబంధించి ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటామని చెప్పారండి. ఈ ప్రాసెస్ అనేది ఇయర్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేశారని కూడా చెప్పారు. వీటికి సంబంధించిన వివరాలని మనం చూద్దాము. ఎవరైతే జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో జస్ట్ కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి స్కిల్స్ అయితే ఉన్నాయి అనే దాని గురించి జస్ట్ కామెంట్ అయితే చేయండి. వీటికి రిలేటెడ్గా ఇంకేమైనా జాబ్స్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ అప్డేట్ చేస్తాను. అలాగే మన ఛానల్లో సాఫ్ట్వేర్ టెస్టింగ్కి సంబంధించి వీడియోస్ అయితే ఉన్నాయండి. అవి కూడా మీకు చాలా యూజ్ అవుతాయి. ఒకసారి అవి కూడా విజిట్ చేయండి. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. కొత్తగా 20,000 మంది ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. వరుసగా 6 త్రైమాసికాల్లో ఇన్ఫోసిస్ ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. కానీ ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో మాత్రం భారీగా నియామకాన్ని చేపడతామని సంస్థ పేర్కొంది. తాజాగా పట్టభద్రుల కోసం ఆన్ క్యాంపస్ అలాగే ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ ఏడాది జూన్ త్రైమాసిక చివరి నాటి సంస్థలో ఉద్యోగుల సంఖ్య 3,15,332గా ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే ఈ 20,000 మందిని ఏ విధంగా హైర్ చేసుకుంటారంటే ఎవరైతే రీసెంట్గా బీటెక్ కానీ అలాగే మనకు పీజీ, ఎంసీఏ అలాగే ఎంఎస్సి ఈ విధంగా ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకైతే అవకాశం అయితే ఉంటుందండి. ఇందులో మనకి ఆఫ్ క్యాంపస్ అలాగే ఆన్ క్యాంపస్ అని చెప్పేసి 2 విధాలుగా హైర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. చూద్దాము దీనికి సంబంధించి ఎలాంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి, అలాగే మనకు ఎక్స్పీరియన్స్ వాళ్ళని ఎంతవరకు తీసుకునే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ +2 కానీ +3 అలాగే +4 ఈ విధంగా తీసుకుంటారా, అలాగే అందరూ ఫ్రెషర్గానే కన్సిడర్ చేస్తారనేది కూడా ఇంకా ఐడియా అయితే లేదు. ప్రస్తుతానికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి అంటే కోచింగ్ జాయిన్ అయ్యి అలాగే కోర్సు ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఒకటే మంచి హోప్ అండి. రీసెంట్గా మనకు టీసీఎస్ నుంచి కూడా కొత్తగా ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకైతే హైర్ చేసుకుంటాం, వాళ్ళని ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తామని కూడా చెప్పారు. ప్రీవియస్ వీడియోలో ఆ వీడియో కూడా అప్డేట్ చేశాను. ఒకసారి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే రీసెంట్గా ఎక్కువగా వేకెన్సీస్ అయితే లేవు, బట్ ప్రజెంట్ అన్ని కంపెనీస్ ఓపెనింగ్స్ అయితే ఇస్తున్నాయి. కాబట్టి మంచిగా ప్రిపేర్ అయ్యి మీ యొక్క స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోండి, లేదంటే ఇంకా కొత్త టెక్నాలజీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు